యోగేంద్ర కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలలో మంగళగిరి ఎంటీఎంసీకి చెందిన ముగ్గురికి రాష్ట్ర స్థాయి బహుమతులు లభించాయని అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల తెలిపారు. రిపోర్ట్. యోగేంద్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగ సాధన కార్యక్రమాలతో పాటుగా వివిధ సాంస్కృతిక పోటీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఎంటీఎంసీకి చెందిన వారికి బహుమతులు లభించడం విశేషం. ఈ మేరకు యోగా సోలో పోటీలలో ధీరజు శ్రీకృష్ణ ప్రతిభ చాటారు. ఈ యువకుడికి ప్రధానమంత్రి హాజరయ్యే వైజాగ్ కార్యక్రమాల్లో భాగస్వామిని చేయనున్నారు. ఇక ఫోటోగ్రఫీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో జె కిరణ్ కుమార్కు 3వ బహుమతి లభించింది. కిరణ్ కుమార్ ఎంటీఎంసీ సచివాలయ ఉద్యోగిగా ఉన్నారు. ఎస్ఎల్ఎన్ కాలనీ టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా ఉన్న కిరణ్ కుమార్ తదితరులకు బుధవారం ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా షీల్డ్, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం కిరణ్ కుమార్ను మున్సిపల్ కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల, టౌన్ ప్లానింగ్ ఏసీపీ అశోక్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇక వ్యాసరచన విభాగంలో వడ్డేశ్వరంకు చెందిన జయలక్ష్మికి ప్రథమ బహుమతి లభించింది. వీరందరికీ ఎంటీఎంసీ అధికారులు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా మనము యోగాంధ్ర కార్యక్రమము మే 21 నుంచి జూన్ 21 వరకు అనేక రకాలైన కార్యక్రమాలు జరుపుకున్నాము. దీంట్లో ముఖ్యంగా యోగాలో కాంపిటీషన్స్ కూడా నిర్వహించాము. మరీ ముఖ్యంగా ఈ కాంపిటీషన్లు అనేది సచివాలయ పరిధి. ముందు ఆ సచివాలయ పరిధిలో గెలిచిన వాళ్ళందరికీ మన యొక్క యుఎల్బి స్థాయి, మండల స్థాయి పోటీలు పెట్టి, తర్వాత డిస్ట్రిక్ట్ పోటీలు పెట్టి, డిస్ట్రిక్ట్లో గెలిచిన వాళ్ళని స్టేట్కి పంపించడం జరిగింది. స్టేట్లో అన్ని జిల్లాల అందరూ కాంపిటీషన్స్లో కార్యక్రమాలు జరిగినాయి. ఈ సందర్భంగా మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోని ఒక ముగ్గురు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ప్రైజెస్ రావటం అనేది సంతోషదాయకమైన విషయము. ధీరజ్ శ్రీకృష్ణ అన్న అతను చాలా మంచి పెర్ఫార్మెన్స్ తోటి సోలో దాంట్లో జూనియర్స్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఇతను చక్కగా మనకి రేపు 21వ తారీఖున జరగబోతున్న పిఎం గారి ప్రోగ్రాంలో గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి సమక్షంలో యోగా చేసే అవకాశం కూడా వారికి వచ్చింది, స్టేజ్ పంచుకునే అవకాశం. అదేవిధంగా జయలక్ష్మి గారు వడ్డేశ్వరానికి సంబంధించిన వారు. వీరు సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఫీమేల్లో ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషదాయకమైన విషయము. యాక్చువల్ వాళ్ళ మోటివేషన్ తోటి ఇక్కడ దాకా వచ్చి తర్వాత జిల్లాకి, తర్వాత స్టేట్ కాంపిటీషన్లో పాల్గొనటం, ప్రైజ్ తెచ్చుకోవటం. అదేవిధంగా జె కిరణ్ కుమార్ ఇతను ఫోటోగ్రఫీలో వచ్చింది. చాలా సంతోషదాయకమైన విషయము. యోగా ఫోటోగ్రఫీలో ప్రత్యేక కేటగిరీలో ప్రైజ్ రావటం అనేది ఇది మన యొక్క పబ్లిక్ సంబంధించి వారి యొక్క ఆసక్తికి వీరు పాల్గొనటానికి అక్కడ దాకా వెళ్ళి విజయం సాధించినందుకు చాలా సంతోషం తెలియజేస్తున్నాము మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ సంస్థ తరపు నుంచి. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, రేపు 21న మనము ఎంపిక చేయబడిన 250 పైగా యొక్క యోగా వేదికలని గుర్తించడం జరిగింది. మన సచివాలయ పరిధిలోనే మన పక్కనే ప్రతి హ్యాబిటేషన్కి దగ్గరలో యోగా కేంద్రాలు గుర్తించబడి ప్రజలందరూ అక్కడికి వచ్చి యోగా సాధన చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్దేశించబడింది. ఉదయం 6:30 నుంచి 8 గంటల లోపల గౌరవ ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఏ విధంగా అయితే ఈ యొక్క యోగా సాధన చేస్తున్నారో అదే సమయంలో మనందరము కూడా మనం ఎంపిక చేయబడిన స్థానికంగా ఉన్న వేదికల వద్ద యోగా చేయవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.